నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా? లాస్ట్ టైం జరిగిన ఎన్నికల తర్వాత తను ఏదైతే అనుకున్నారో తను అనుకున్నంత రీచ్ అయితే అవ్వలేదు. కేవలం ప్రజలు మాత్రం 11 సీట్లు అంటే 11 స్థానాలకే పరిమితం చేశారు ఆయన్ని. సో దీంతోని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మరి దీంతోని జగన్మోహన్ రెడ్డి గారు మారాలని అనుకోవాలా లేదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే మనం గతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే ప్రజలు మాత్రం కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇప్పుడు ఆయన దాంట్లో నుంచి కోలుకోవడానికి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ తను ప్రజల్లోకి వెళ్తున్నట్టు అయితే ఇది ఒక మైండ్ గేమ్ అంటారా, లేకపోతే నిజంగా ఆయనలో మార్పు వచ్చేసి ప్రజల వల్ల ఉన్న ఇబ్బందులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఏ ప్రజానాయకుడైనా ప్రజలతో మమేకమయ్యే గుణం కనుక ఉందనుకోండి, ఏ రోజు కూడా ప్రజలతో కలవకుండా ఉంటే అసలు వాళ్ళు తట్టుకోలేరు. నీళ్ళలోంచి చేప బయటపడితే ఎలా కొట్టుకుంటుందో, ప్రజల్లో నుంచి ప్రజానాయకుడు బయటపడితే అలా గిలగిల్లాడతాడు. మనం ఇది అనేక సందర్భాల్లో మనం చూసాం. గతంలో ఎన్టీ రామారావు గారు, ఆయన జనంలో నుంచి వచ్చాడు, జనంలోనే మమేకమై బతికాడు. తర్వాత రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారిని తీసుకున్నాం. ఆయన ప్రతిరోజు ప్రజా దర్బార్ పెట్టేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ప్రజలను కలవాల్సిందే. పొద్దున్నే 7:30-8 ఆయన కాలకృత్యాలు తెచ్చుకుని ఫ్రెష్ అప్ అయిపోయి రావటం, అందరినీ కలవటం. ఆయన కలవకపోతే అసలు ఆయన రోజు ఉండేది కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా నేను విలేకరుగా ఆయన రోడ్ నెంబర్ 3లో ఆయన ఇల్లు జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్ వెళ్ళితే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా విజిటర్స్ కూడా వస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అవ్వగానే ఆయన కిందకు వచ్చేసి అందరు, అంటే కొంచెం ఎత్తు మీద ఉండేది, ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్, వచ్చి అందరినీ కలిసేవాడు. ఆ తర్వాత ఆయన వచ్చే టైంకే ఎవరు వెళ్ళినా కూడా కాఫీయో టీయో ఎవరికి ఏ టైంలో అయినా ఇస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు సూర్యుడు అని ఆయనకి అసిస్టెంట్ ఉండేవాడు ఒక అతను, చాలా ఫేమస్ అనమాట. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉంటే సూర్యుడు అక్కడ ఉంటాడు అనమాట. ఆయన నమ్మిన బంటు. అట్లా ఆయన ప్రజల్ని కలవకుండా ఎప్పుడు ఉండేవాడు కాదు. ప్రతిపక్షం నాతో ఏం పని అవుతుందని అడిగేవాడు కాదు. ఎవరన్నా ఆయన పని అవుతుంది చేయాలి అని వస్తే మాత్రం ఆయన వాళ్ళ ఆ సమస్య ఏంటో తీసుకునేవాడు, చదివేవాడు, ఎవరికి చెప్పాలని అడిగేవాడు, ఫోన్ తెప్పించుకుని రిమోట్ ఫోన్తో చేసేవాడు. అట్లా ఉండేది. అట్లా ప్రజలతో మమేకం అవటం అనేది కొత్తగా, అంటే ఆచరించాలి. అంటే దాన్ని ఏమనాలంటే మనము ఆర్టిఫిషియల్గా చేసేది కాదు. ప్రజానాయకుడు అనే వ్యక్తి ఎప్పుడు ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి దూరమై ఉండలేడమ్మా. గతంలో కూడా అనేక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఆయన గతంలో ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు తిరిగాడు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందన అని, తర్వాత దర్బార్ అని పెట్టాడు. కానీ ఆ రెండు కూడా కొద్ది రోజులు, ఒక 5-6 రోజులు చేశాడు, మూలపడిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ప్రజలను కలవకపోతే కలవపోయాడు, ఎమ్మెల్యేస్ని కలవలేదు, ఎంపీస్ లాంటి వాళ్ళు కూడా కలవలేదు. కేవలం ఆయన చుట్టూ ఉండే ఒక 5-6 తప్ప ఎవరిని ఆయన ఆ లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. అందుకే ఇప్పుడు మన కేతిరెడ్డి గారు కూడా వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నిన్ననేమో మీరు చేయబట్టి ఇప్పుడు అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, సో ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమో టైం ఇవ్వండి, వాళ్ళ పథకాలు చేయడానికి టైం ఇవ్వండి అని చెప్పేసి కేతిరెడ్డి గారు నిన్న ఒక వీడియో, మళ్ళీ ఈ రోజు కూడా ఇంకొక వీడియో ఏంటంటే అసలు సినిమా వాళ్ళకి మీకేం సంబంధం ఉంది, వాళ్ళ సినిమాలు ఎలా అయినా తీసుకుంటారు, మీరు టికెట్లు ఇది అని అదని చెప్పేసి మీరు అందులోకి వెళ్ళారు. ఇప్పుడు ఏమో పరిస్థితి ఇట్లా ఉంది, మీరు చేసిన దాని వల్ల ఈ రోజు ఇట్లా పార్టీ పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రివర్స్ లో కేతిరెడ్డి గారు తిడుతున్నారు. అంటే వాళ్ళ సొంత పార్టీ నేతలే ఈ రోజు ఆయన మీద విరుచుకుపడుతున్నారు. అంటే ఆయన ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయని అనుకోవచ్చు మరి ఆయన చేసినవన్నీ. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు నేను కూడా చూశానమ్మా. ఆయన మీరు చెప్పినట్టు ఈయన గురించి అనేక విషయాలు, అంటే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదు, సరైన పథకాలని అమలు చేయలేదు, ప్రజా వ్యతిరేకమైన పథకాలు అమలు చేశారు. తర్వాత సినిమాల గురించి ఆయన ఏదో ప్రజలకు మేలు చేయాలని తలపెడితే అది కీడైంది, ఇట్లా చెప్పుకొచ్చాడు. కానీ ఆయన కూడా ఉన్న విషయాలు కొన్ని అంటే పూర్తిగా చెప్పలేకపోయాడు. నేనేమంటా అంటే కేతిరెడ్డి గారు లాంటి వ్యక్తి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆయన అంత ప్రజాభిమానం. డైరెక్ట్ గా గుడ్ మార్నింగ్ అని ధర్మవరంలో ఆయన తిరిగినట్టు ఎవరో తిరగలేదు. ఆయన ఎందుకు ఓడిపోయాడు అనేది పక్క రాష్ట్రంలో ఉన్న నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు కూడా విస్మయం వ్యక్తం చేశాడు. అట్లాగే ఈయన ప్రజలకి దూరంగా ఉన్నాడు, తర్వాత ప్రజల్ని కలవకపోవటం ఇవన్నీ కూడా తప్పు అన్నట్టు ఆయన చెప్పాడు. కానీ ఇంకా కొన్ని విషయాల్లో ఆయన ఏంటంటే నర్మగర్భంగా ప్రజల అభిమానం, అంటే ఆయన భావన మంచిది అన్నట్టు చెబుతున్నాడు. ఆయన భావనే కనుక మంచిదైతే
ప్రజలు 175 సీట్లు ఇచ్చేవాళ్ళు. గతంలో ఆయనకు పరిపాలించే అవకాశం దొరకలేదు. ఒక్కసారి దొరికింది 2019లో 151 సీట్లతో తిరుగులేని మెజార్టీతో. కానీ ఆయన ప్రజల పట్ల ఎక్కడ ఏ సందర్భంలోనూ అభిమానం చూపించిన పరిస్థితి కనపడలేదు. ఆయన ఏది చేసినా ప్రజా వ్యతిరేకంగానే, ప్రజలకు బాధ పెట్టేదిగానే ఉంది. ఇప్పుడు సినిమా పరిశ్రమలో కూడా ఆయన ఎవరైనా వెళ్ళి అడిగారు ఆ సినిమా టికెట్లు మాకు తక్కువకి ఇప్పించమని. అంటే ప్రజలు వాళ్ళు కష్టపడొద్దు, వాళ్ళు అందరికీ సినిమా అందుబాటులో ఉండాలి, ఎందుకంటే పేదలు అయితే ఇంత ఖర్చు పెట్టి సినిమా చూడలేరు అని చెప్పేసి అందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేతిరెడ్డి గారు ఏమంటున్నారంటే సినిమా ఫ్యాన్స్ ఎవరైనా, హీరో ఫ్యాన్స్ ఎవరైనా కూడా వాళ్ళు బ్లాక్ లో కొనుక్కొని కూడా సినిమా చూస్తారు, దానికి మీకు అసలు అవసరమే లేదు అలాంటిది. అంటే ఇండైరెక్ట్ గా ఏమన్నాడంటే ఆయన, మీరు అనవసర విషయాల్లో కెలికారు, కెలికినందుకు మీరు దానికి మూల్యం చెల్లించారని ఆయన చెప్పదలుచుకున్నాడు. కానీ ఇంకా ఆయన ఏమంటాడంటే అది మంచి ఉద్దేశంతో సినీ ప్రేక్షకులకి తక్కువ రేట్లో టికెట్లని. ఇప్పుడు ఆయనకి సిమెంట్ పరిశ్రమ ఉంది, మిగిలిన పెంచితే పెంచారు, నీకు ప్రజల పట్ల అయితే ఒక బాధ్యత ఉంది కదా, సానుభూతి ఉంది కదా, నీ సిమెంట్ తక్కువకి ఇవ్వచ్చు కదా. భారతీయ సిమెంట్ ని 100 రూపాయలకు కూడా ఇవ్వచ్చు, మరి ఎందుకు ఇవ్వట్లేదు? అట్లా ఇస్తే చిన్న పేద వర్గాల వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు కదా. మరి ఆయన సొంత దగ్గరికి వచ్చేటప్పటికేమో ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటూ, తర్వాత ఆయన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, తర్వాత విండ్ ఇంకా ఏవో ఉన్నాయి. అలాంటి వాటి నుంచి ఇంకా తక్కువకి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి ఇంకా తక్కువకి ఇవ్వాల్సింది. మిగిలిన వాళ్ళకైతే విద్యుత్ కేంద్రాలు లేవు, నీకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి తెచ్చి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి ఆఫ్ రేట్ కూడా ఇవ్వచ్చు నువ్వు. అట్లాంటివి ఇవ్వకుండా ఆయన ఈ ఇతరులకి సంబంధించి అయితే దెబ్బ కొట్టడానికి సరే బాగానే ఉంది. సినిమా పరిశ్రమ వాళ్ళని ఇంటికి వచ్చినప్పుడు మర్యాద చేస్తే నీకేమన్నా పెట్టుబడికి నష్టం వస్తుందా? కనీస మర్యాద అయితే ఇవ్వాలి కదా. వాళ్ళని ఎందుకు అవమానకరంగా చేసి పంపించాడు? ఆయన దృష్టి మంచిదే అయితే ఇంటికి వచ్చిన వాళ్ళని, ఆత్మీయుల్ని బాగా చూస్తారు కదా ఎవరైనా. ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ గారి ఇంటికి వచ్చాడు, ఆయన్ని ఎంత అడుగడుగునా ఎంత బ్రహ్మరథం పట్టారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, తర్వాత సీనియర్ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే ఇప్పుడు సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు ఏమన్నా పాకిస్తానీలా? వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మీయులే కదా. వాళ్ళని కింద అక్కడ గేట్ దగ్గరే ఆపి ఎందుకు నడిపించి తీసుకెళ్ళావు? ఎందుకు అంత బాధ ఏం వచ్చింది? నీ పోర్చుకోలర్ రాక వస్తే నీకేమన్నా నీ ప్రతిష్టకు భంగం కలుగుతుందా? అట్లా అదే కాకుండా తర్వాత చిరంజీవి గారిని వంగి వంగి ఆయన అభ్యర్థిస్తే దాన్ని సీసీ కెమెరాల్లో తీసి ప్రసార మాధ్యమాలకి విడుదల చేయటం ఏమన్నా కరెక్ట్ పనే? ఈ రకంగా ఆయన భావాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇతను మంచి భావంలో లేడు, అన్ని వర్గాలని వేధించాలి. సినిమా పరిశ్రమ దాని బతుకు అది బతుకుతుంది. ఈయన వచ్చిన తర్వాత ఏమి ప్రోత్సాహకాలు కూడా అడగలేదు, అడగటానికి వచ్చారు వాళ్ళు. ఏది ఈయన ఇబ్బంది పెట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చి అభినందించలేదనే ఒక మనసులో కక్ష పెట్టుకుని వాళ్ళ సినిమా పరిశ్రమను దెబ్బకొడితే దెబ్బతినేది అల్లు అరవింద్ గారా, లేకపోతే చిరంజీవి గారా, నాగార్జున, లేకపోతే రామానాయుడు గారి ఫ్యామిలీయా? ఇంకా 24 క్రాఫ్ట్స్ సిబ్బంది ఉన్నారు. ఏ రోజు రెక్కాడితే ఆ రోజు డొక్కాడే కార్మికులు. వాళ్ళను కూడా దెబ్బతీయటానికి ఈయన ప్రయత్నించి, ఇంకా కేతిరెడ్డి గారు ఈయన భావాన్ని అర్థం చేసుకోలేదంటాం తప్పు. కేతిరెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి, ఎందుకు భయపడాలి? ఇప్పుడు ప్రజలు మీరు అడిగారు ఇప్పుడు కలుస్తున్నాడా అని. నిన్న గేట్లు తెరిచి కార్యకర్తలను అడిగాడంట ఎలా ఉన్నారు ఏంటని. ఇప్పుడు మనిషి పోయిన తర్వాత కార్యకర్తలను అడిగిన ఆ ధైర్యం రాదు. నువ్వు ఇన్నాళ్ళు అందరినీ దూరంగా పెట్టి నా ప్రతిభతో నేను మాట్లాడే అబద్ధాలతోనే నేను గెలవచ్చు అనుకున్నాడు ఆయన. కానీ అబద్ధాలతో గెలవలేమనేది ఇప్పుడు 2024లో ఆయనకు అర్థమైంది. 2019లో దాన్నే నమ్ముకున్నాడు. ఇప్పుడు ప్రజల కార్యకర్తలు పిలిచినా కూడా అసలు నాయకులే పార్టీ వదిలి వెళ్ళిపోతున్న దశలో ఇంకా కార్యకర్తలు ఎందుకుంటారు? కాబట్టి ఒక వ్యక్తికి ప్రాణం పోయిన తర్వాత ముందు వేసినా ఫలితం ఉండదు. అట్లాగే ప్రజలు, కార్యకర్తల, నాయకులు విశ్వాసం కోల్పోయిన తర్వాత వాళ్ళు పిలిపించి మాట్లాడినా అనుకున్న ఫలితాలు అయితే సాధించలేదు.